గోకవరంలో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు వాడవాడల వికసిత్ భారత్ సంకల్ప సభలు నిర్వహిస్తున్నాం. భారతదేశంలోని అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీని గ్రామ గ్రామాన విస్తరింపచేస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా డే విజయవంతమైంది. యోగాతో ఆరోగ్య భారతావళిని చూడబోతున్నాం. భారతదేశానికి రక్షణ కవచం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు. గోకవరం గ్రామంలో ఈ వికసిత సంకల్ప సభ ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయంతో ఏదైతే మాకు భారతీయ జనతా పార్టీ వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ వికసిత సంకల్ప సభని నిర్వర్తించడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా మా కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారిని, అలాగే పూర్వాధ్యక్షులు మా మాలకొండయ్య గారిని, అలాగే నాని గారిని, అలాగే ప్రముఖులు ఎవరైతే ఉన్న వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మా మట్ట మంగరాజు గారు ప్రధాన కార్యదర్శి, అలాగే వరాల బాబు గారు, రాజు గారు, వీరందరూ కూడా ఈ రోజున గోకవరం గ్రామానికి వచ్చి భారీ ఎత్తున తరలి వచ్చిన ఈ వికసిత సంకల్ప సభకు ఏదైతే ఉందో ఆ సంకల్ప సభకు భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. దీని సంకల్పం ఏంటంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపుగా 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రిగా వారు చేసిన విశిష్టమైన కార్యక్రమాలు, భారతదేశం యొక్క పురోగతి, ఆయన ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, అలాగే ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు చాటారో, అలాగే భారతదేశ రక్షణ యొక్క త్రిదళాల్లో కూడా ఏదైతే వాయుసేన, అలాగే పదాతి దళం, అలాగే నావికాదళం, ఈ దళాలను అత్యంత శక్తివంతంగా ఏ విధంగా రూపొందించారో, అలాగే 80కి పైగా ప్రాయోజిత కార్యక్రమాలతో పేద బడుగు వర్గాలకి ఏ రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలు చేపడుతూ ఎంత విశిష్టమైన కార్యక్రమాలు రూపొందించారో, ఒక్క పేద బడుగు వర్గాలే కాకుండా సాంకేతిక విద్యారంగాల్లోని, అలాగే ఎగుమతులలోనూ, అలాగే ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఇళ్ల నిర్మాణంలో కానీ, రోడ్ల నిర్మాణంలో కానీ మా భారతదేశం యొక్క ప్రగతి ఏ విధంగా సాధించిందో ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కరుగా ఈ వచ్చిన జనాలందరికీ కూడా, ఎవరైతే కార్యకర్తలు ఇంకా కార్యకర్తలు కాని వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము విసితపరుస్తూ ఈ ఏదైతే వికసిత భారత సంకల్ప సభ ఏదైతే ఉందో ఆ సంకల్ప సభని ఊహించని విధంగా ఎంతో విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది. ఈ విషయంలో మా బిక్కిన విశ్వేశ్వరరావుని కూడా వారి యొక్క ఏ విధంగా వారు ఈ యొక్క సభ ఏ విధంగా జరిగింది, వారు ఏ విధంగా సందేశం ఇచ్చారో వారిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను గోకవరం ప్లేస్లో వికసిత సంకల్ప సభ చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 11 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గోకవరం మండలంలో చాలా మంచిగా చాలామంది పబ్లిక్ పార్టిసిపేషన్తో, అదేవిధంగా ఇక్కడ ఎనకోటి బాబన్నర్ గారు మండల అధ్యక్షులు, కంబాల శ్రీనివాస్ గారు మరియు మట్ట మంగరాజు గారు అందరూ ప్రముఖుల సమక్షంలో చాలామంది చాలా శ్రద్ధగా నరేంద్ర మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అమృత కాలం అనేది ఏదైతే ఉందో 2047 దాకా ఇది కొనసాగబోతుందని చెప్పేసి సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యోగా డే, యోగాంధ్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 21వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం కోసం అందరూ పార్టిసిపేట్ చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తల్లికి వందనం పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పేసి అందరం చేయడం జరిగింది. అదేవిధంగా ఇదంతా కంప్లీట్ అయినాక సంకల్ప సభకి ఏదైతే మా పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో, సెంట్రల్ పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్లో ప్రతిజ్ఞ చేయడం అనేది మేమందరం కూడా చాలా ఆనందించాం. వచ్చినటువంటి నాయకులే కాకుండా వచ్చినటువంటి ప్రజలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందదాయకం. అందరికీ నమస్కారం. కంబాల శ్రీనివాసరావు గారు, కాకినాడ బీజేపీ జిల్లా అధ్యక్షుల మిత్రులు విశ్వేశ్వరరావు గారు, మట్టా మంగరాజు గారు, కొండలరావు గారు, రాజు గారు, వరాల బాబు గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విజయ సంకల్ప సభ గోకవరంలో విజయవంతంగా జరిగింది. పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మేధావులు, పుర ప్రముఖులు, మహిళలు, యువకులు అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో
ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వటం, స్థలం ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక ఇంటికి 1,80,000 డబ్బులు రిలీజ్ చేయటం, కట్టించి వాళ్ళకి ఇల్లు అప్పచెప్పడం, ఇది ప్రతి కుటుంబానికి ఇంటి యొక్క కళ. అది దాదాపుగా నెరవేరుతున్నటువంటి సమయం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 1 year పిల్లలకు పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ఆధారంగా ఆశా వర్కర్ల యొక్క ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి నిధులతోటి పౌష్టికాహారం ఇవ్వటం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు 80 లక్షల మందికి రేషన్ కార్డుల మీద దాదాపుగా 80 లక్షల మందికి ఫ్రీగా రేషన్ బియ్యం ఇవ్వటం. ఇది చిన్న విషయం కాదు. ఇది 5 సంవత్సరాల పాటు ఇది పథకం కొనసాగుతుందని చెప్పి ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కాకినాడ జిల్లా ఈ యొక్క గోకవరం మండలంలో ప్రతి గ్రామంలో కూడా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, లైబ్రరీలు కానివ్వండి, ఈ యొక్క అభివృద్ధి ప్రధాన ఎజెండాగా భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ నుంచి కూడా హెల్త్ మినిస్టరు మా సత్యకుమార్ యాదవ్ గారు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. పార్టీలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అదేవిధంగా మన యొక్క సంక్షేమం రెండింటినీ సమానంగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలి. కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం ఏవైతే గైడ్లైన్స్ పెట్టారో ఆ గైడ్లైన్స్ ప్రకారం